చట్ట వ్యతిరేకమైన పనులకు పాల్పడిన వ్యక్తులు ఎంతటి వారైనా సరే సహించబోమని పల్నాడు జిల్లా కొత్త ఎస్పీ శ్రీనివాసరావు స్పష్టం చేశారు. చారిత్రక పల్నాడు జిల్లాకు రావడం చాలా సంతోషంగా ఉందన్నారు. యాంటీ డ్రగ్స్ పై జిల్లాలో 100 రోజుల క్యాంపెయిన్ నిర్వహిస్తానని చెప్పారు. గంజాయి విక్రయాలు జరగకుండా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. పల్నాడు జిల్లా ఎస్పీగా శ్రీనివాసరావు బాధ్యతలు చేపట్టారు. జిల్లాలోని పరిస్థితులను త్వరగా అవగాహన చేసుకుని చట్టపరంగా అన్ని సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఇక నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి, మా డీజీపీ గారికి, మా సీనియర్ ఆఫీసర్స్ అందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈ మధ్యకాలంలో ఎలక్షన్స్ జరిగిన దగ్గర నుంచి కూడా పల్నాడు డిస్ట్రిక్ట్ గురించి నెంబర్ ఆఫ్ ఇష్యూస్ అవి చూడడం జరిగింది. ఇక్కడ కూడా చాలా సమస్యలు రావడం జరిగింది. వాటన్నిటినీ కూడా నా ముందు పనిచేసినటువంటి అధికారులు వాటిని సమర్థవంతంగా పరిష్కరించడం జరిగింది. సో నేను కూడా ఈ విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని తొందరగా అవగాహన చేసుకుని వాటిని చట్టపరంగా ఏ విధంగా చేయాలో ఆ విధంగా చేయడానికి కృషి చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఏదైతే చట్ట వ్యతిరేకంగా చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పట్ల చట్టపరంగా ఎంత ఎక్స్టెంట్కి అయితే మనం యాక్షన్ తీసుకోగలుగుతామో అన్నింటినీ ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. ఏదో ఒక సెక్షన్స్ పెట్టి ఏదో చేసి అక్కడ వరకే కాకుండా ఫర్దర్ యాక్షన్ ఏదైతే తీసుకోవాలో వాటిని కూడా డెఫినెట్గా చేయటం అయితే జరుగుతుంది. అట్లాగే ఎవరి మీదైనా ఏమైనా తప్పుడు కేసులు కానీ ఎక్కడైనా ఏమైనా జరగకుండా కానీ జరిగినా కూడా ఇమీడియట్గా తెలుసుకునే వెంటనే మాత్రం వాటి పట్ల ఖచ్చితంగా స్పందించడం జరుగుతుంది. విమెన్ ప్రయారిటీ డెఫినెట్గా తీసుకోవడం జరుగుతుంది. అలాగే ఈ సీసీ కెమెరాస్ ప్రాజెక్ట్ ఏమైతుందో దాని విషయంలో ముఖ్యంగా ఈ గాంజా ఏదైతే ఉందో డ్రగ్స్, యాంటీ డ్రగ్స్ దానికి సంబంధించి 100 days క్యాంపెయిన్ ఇవ్వడం జరిగింది. 100 days ప్రోగ్రామ్ ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి పల్నాడు జిల్లాను కూడా సమర్థవంతంగా